నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో శ్రీరామనవమి రోజు ఒక దైవ దర్శనానికి వచ్చిన ఒక మహిళని పట్టుకుని ఆ ఊర్లో 7 మంది మగమృగాలు ఆమెను తీసుకెళ్లి అతి దారుణంగా రేప్ చేసి ఆమె దాహం దాహం అని అరుస్తుంటే ఆ 7 మందిలో ఒకడు ఆమె నోట్లో మలమూత్ర విసర్జనం చేశాడంట, ఉచ్చపోసాడంట. ఉచ్చ పోసింది కాకుండా వాళ్ళ బంధువుల్ని రాళ్లతో కొట్టి వాళ్ళ దగ్గరున్న 6,000 లాక్కునేశారంట. ఆమె ఎలాగో తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకునేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ లో పెట్టారంట. దీనివల్ల ఏమొచ్చింది సార్ నాకు అర్థం కావడం లేదు. సార్ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఒక అమ్మాయి వచ్చి నన్ను రేప్ చేశారు అని ఆమె చెప్పిన తరువాత నా కొడుకులు మీకు దొరికితే వాళ్ళపైన కేసులు పెట్టకుండా డైరెక్ట్ గా నడ్డి రోడ్లో ఆ 7 మందిని నిలబెట్టి కాల్చి పడదొబ్బాలి, లేదా ఆ తలల్ని అడ్డంగా నరికేయాలి, మేక తలలు నరికినట్టు నరకాలి. అప్పుడే ఇంకొకటికి భయం వస్తుంది. ఆడపిల్లనే తలుచుకోవాలన్నా, ఆడపిల్లల్ని చెడుద్దేశంతో చూడాలన్నా, వాళ్ళని అలా తలుచుకోవాలన్నా కూడా కింద ఉచ్చపడాలి. అది సార్ చట్టం అలా రావాలి. విషయం ఎక్కడో విన్నాను, తప్పుడు ఉద్దేశంతో ఏదో ఒక స్టేట్ లో ఒక ఆడపిల్లని తలెత్తి చూస్తే తల అడ్డంగా నరికేస్తారంట. అలాంటి చట్టం ఈ తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని రానంత వరకు మహిళలకు రక్షణ అనేది లేదు. రేపుల పైన రేపులు జరుగుతూనే ఉంటాయి. పుట్టిన బిడ్డ నుంచి, పుట్టిన ఆడబిడ్డ నుంచి చనిపోయే అవ్వ వరకు అస్సలు రక్షణ లేదు ఇప్పుడున్న జనరేషన్ లో. ఎందుకంటే సమాజం ఎందుకు ఇలా తయారవుతుందో నాకైతే అర్థం కావడం లేదు సార్. ఒక్క విషయం అయితే చెప్తున్నాను, అలాంటి చట్టం రానంత వరకు ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, రేపులు జరుగుతూనే ఉంటాయి. 2 రోజులు న్యూస్ లో వేస్తారు, 2 రోజులు సోషల్ మీడియాలో పెడతాం, ఒక 2 కొవ్వొత్తులు వెలిగించి ఒక వారానికి మర్చిపోతాం. ఒక బలమైన చట్టం తీసుకురావాలి.